అబ్బబ్బా ఎంత సమ్మగా ఉండదురా ఈ పట్టిన కొవ్వు అహంకారం అంతా దిగుతా ఉంటే. ఎందుకురా నీకు అసలు ఈ కర్మ? ఈ కాపీ చూసినావా? టుకు టుకు కాపీ. ఇదో ఈ లపాకి చూడండి, ఇదో ఈ తుపాకీ చూడండి. ఆ అమ్మాయి ఇటుంటది. ఈ దేశంలో 7 అమ్మాయిలు చీప్ గా దొరుకుతారు. రోజుకు 30 ఆటలు ఆడండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 30 ఆటలు, రోజుకు 30 ఆటలు అని రెచ్చగొట్టి నువ్వు కదంటారా. ఇంకోటి రే, శాండ్విచ్ మసాజ్లు అవన్నీ యాడిపోయినాయి ఇప్పుడంతా. ఏమిరా అంత జిల్లరే? పద్ధతి కాదురా ఎర్రి పువ్వు. నువ్వంటే గలీజ్ గాడివి కాబట్టి కరపచ్చకాయ తెచ్చి దానికి బొక్క పెట్టి ఇంకొక కాయ తెచ్చి దాంట్లో ఇట్లా చేసి ఒరే లైవ్ పెట్టి అట్లాంటి మాటలు చెప్పి అవి నేను స్త్రీలకు గౌరవించును అని చెప్పినోడివి కరపచ్చకాయలు తెచ్చి ఇట్లా బొక్క పెట్టి చేస్తావరా? ఒరే అన్వేషిగా, నీలాంటి ఒక తెలివి తక్కువ దద్దమ్మని నేను ఎప్పుడు చూడలేదురా. నీకొచ్చినంత అహంకారం ఎవడికి రాలరా. ఎవరైనా కానీ 10 రూపాయలు డబ్బులు వచ్చేటప్పుడు, బాగా ఫేమ్ వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలరా? ఆ 10 రూపాయల డబ్బుని ఇంకొరంత ఎత్తి పెట్టుకొని ఇంకొరంత ఏదైనా సంపాదించే విధంగా ఉండాలి. కానీ డబ్బు కోసమే ఏ వీడియో కనపడితే ఆ వీడియో మీద చేసి లేనిపోని మెట్టి దెబ్బలన్నీ తెచ్చుకొని ఎందుకురా నీకు అసలు ఈ కర్మ? ఎందుకురా ఈ కర్మరే? 25 లక్షల పైన ఉన్నాయి సబ్స్క్రైబర్లు. టపా 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 పడిపోతున్నాయి. ఏమిరా అంత జిల్లరే? నేను నిన్న ఒక వీడియో పెట్టినా మంచిగా పద్ధతిగా. ఎందుకంటే నేను ఈ ఫుల్ వీడియోను లైవ్ పెట్టినా కదా, అది చూడలా. ఏదో కొద్దిగా ఓలీళ్ళు బిట్లు పెడతా ఉంటే చూసిన. ఆ బిట్లలో నాకు తెలిసింది ఏంటంటే ఈ సాయిబుల గురించి, గురకాల బట్టల గురించి, ఇంకపోతే వీళ్ళు చీరలు కట్టుకున్నారు కదా దాని గురించి, నువ్వేదో మన దేశం గురించి రాను అన్నావు కదా, వాటిని మాత్రమే చూసిన. పూర్తిగా చూడలా నీ గురించి. నా ఎలా నిన్ను గన నిన్న చూసుంటే గన ఇదే నేను అన్వేష్ అన్నా, నువ్వు నాకన్నా పెద్దోడివి, యూట్యూబర్లోకి వెళ్ళా పెద్ద యూట్యూబర్ అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ మంచిగా మాట్లాడినాం కదా. నేనే కాదరా, చిన్న పిల్లోడు కూడా నిన్ను మాట్లాడతాడు ఇంకా. ఎందుకంటే నువ్వు ఉండే విలువ మొత్తం పోగొట్టుకున్నావు. కొన్ని రోజులు క్రిస్టియన్స్ గొప్ప అంటావు, 2 రోజులు సాయిబులు గొప్ప అంటావు, 2 రోజులు సనాతన ధర్మం గొప్పది అంటావు. 3వ రోజు ఏమైందిరా నీకు రోగమా? అందరినీ కలిపి చూసేట్టుగా అంటే కలిపి చూసి చావరాదా? నీకు అంత ఇంత పేరు వచ్చింది, బాగా కష్టపడుతుండవు. అసలు ఒక యూట్యూబర్గా సక్సెస్ కావాలంటే ఎంత కష్టం రా. సంవత్సరాల తరబడి చేస్తా ఉంటాయి వీడియోస్. నీకు 1-2 లక్షలకి కష్టపడి చచ్చిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు. నీకేం పేరు బాగా ఈజీగా వచ్చేసింది. ఏముండదు, అడిగిపోతావు. నేను ఇది తిన్నా, ఇదో ఈ లపాకీ చూడండి, ఇదో ఈ తుపాకీ చూడండి, ఇదో ఈ ఎమ్మి చూడండి. ఒరే నువ్వు బూతులు మాట్లాడకుండా, నువ్వు బూతుల్ని చూపించకుండా ఒక 10 వీడియోలు చూపిరా నీయ. లేదు 10 కూడా కాదురా, 2 వీడియోలు చూపి. ఇంకా చెప్పాలంటే ఒక్క వీడియోలో కూడా నువ్వు బూతులు మాట్లాడకుండా, అంటే బూతులు యూజ్ చేయకుండా, అసలు తప్పుగా చూపించకుండా ఒక్కటన్నా చూపిరా నువ్వు. ఒక్కటి కూడా నీ దగ్గర బూతులు లేకుండా, తప్పుడు మాటలు లేకుండా, నువ్వు అసలు ఏరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకుండా ఒక్కటి కూడా ఉండదు. నిన్ను ఫేమస్ చేసింది ఆ బూతులు ఎంచుకున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు వీళ్ళ గురించి ఏదో ఆడవాళ్ళ గురించి పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేసినట్టుగా ఒక వీడియో పెట్టినావు కదా, అదే లైవ్ పెట్టినావు కదా. ఆ లైవ్లో కూడా మగవాళ్ళని రానివు. నీ అబ్బాయి నిన్ను వేసుకుంటారని చెప్పి నువ్వు బయటకు రాకుండా ఓన్లీ ఆడవాళ్ళని పిలుచుకొని లైవ్ పెట్టి ఆ లైవ్లో ఇట్లా మాట్లాడతావు. నీకు ఉన్నంత, నాకు ఇంక అనకూడదు కానీ ఆ మాట, నీకున్నంత అహంకారం ఎవడికి లేదురా. అహంకారం అంటున్నా, ఇది ఖచ్చితంగా నీకు ఎక్కువ ఉన్నది, మామూలుగా కాదు రే. నీకు తిన్నంత అహంకారం జిల ఎవడికి లేదు. ఎంత అహంకారం రా నీకు రే. ఏం అహంకారం అంటే నీకు డబ్బులు వస్తుంది, బాగా సంపాదించుకుంటున్నావు కదా, ఆ బలుపు దేవుడు చూస్తూ ఉంటాడు రా, ఊరికే ఉండడు. నీకుండే అహంకారాన్ని దేంతో తీయాలంటే నువ్వు ఇండియాకి రావు, నువ్వు ఆ దేశం ఈ దేశం ఆడ ఏడా తిరుక్కుంటా వీడియోలు చేసుకుంటూ ఉంటావు, డబ్బులు వస్తూ ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొని నీ అహంకారంతో గుడ్డబలుపుతో ఎక్కువ అయిపోయి నువ్వు మాట్లాడే మాటలు ఎట్టున్నాయో తెలుసా. ఒరే అన్వేష్గా, నిన్ను చూస్తేనే ఒక మనిషికి అహంకారం ఎంత ఉండాలో ఎంత ఉండకూడదు అనేది నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా ఎర్రిపప్ప. ఇప్పుడు నీకు మన తెలుగు ఆడియన్స్ ద్వారానే కదా నీకు డబ్బులంతా వచ్చింది. మన తెలుగు ద్వారా, మన తెలుగు వాళ్ళు ఉండే దానివల్లే మెయిన్ మన తెలుగు వాళ్ళే. నువ్వు వాళ్ళని అవమానిస్తావురే, వాళ్ళని అవమానించి మాట్లాడతావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంతరే? ఏదో 4 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటానే, కొంచెం ఫేమస్ అవుతానే ఎంతమందిని తిట్టినావురా నువ్వు. ఎంతమంది తల్లులను తిట్టినావు, ఎంతమంది అక్కగారులను తిట్టినావు, చెల్లెళ్ళని తిట్టినావు, ఎంతమందిని తిట్టినావురా గతంలో అంతా. ఎంతమందిని తిట్టిందంతా పాపం అంతా పండిందిరా ఇప్పుడు నీకు. అందుకే నువ్వు ఏ డబ్బు పొగరు చూసుకొని, అహంకారం చూసుకొని వేరే దేశాల్లో సెటిల్ అయిపోయి ఇక్కడికి రాకుండా, మనోళ్ళ గురించి పట్టించుకోకుండా నీచంగా మాట్లాడినావో, దేవుడు దాన్నే దెబ్బ కొడుతున్నాడు. నీ అహంకారం మొత్తం తగ్గిపోయిన రోజు మన విలువ తెలుస్తుంది, భారతదేశం విలువ. ఈ నాన్ వేసిన గాడికి పట్టినంత కొవ్వు అహంకారం ఎవడికి పట్ల. ఎందుకంటే వీడికి డబ్బు పొగరు ఎక్కువైపోయి, యూట్యూబ్ నుంచి వచ్చింది కదా, ఆ డబ్బు బాగా ఎక్కువైపోయి ఇంకా నేను ఇండియాకి వెళ్ళలేను, ఇంకా వీడియోలు పెట్టుకుంటా ఉంటా, నేను ఏ చెప్పినా కరెక్ట్ అయిపోతుంది,
నన్ను ఎవడు ఏమనడు. నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చిన అమ్మాయితో తిరుగుతా, నాకు నచ్చింది మాట్లాడతా, నన్ను ఎవడు అడిగేవాడు లేడు, నేనే పెద్ద తోపుని, నేనే పెద్ద తురుముని. ఒరే 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 ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే నీలో ఉన్నంత గుడబరువు నేను ఎవడిని చూడలరా. అంత బలుపు ఉన్నది నీకు. దాన్ని తగ్గించేదానికి దేవుడు నీ ద్వారానే, నీ కర్మ ఫలితమే నువ్వు చేసినావు చూడు ఇవన్నీ, అవన్నీ ఒక రకం ఎంచుకుంటా ఉన్నాడు దేవుడు. శిశుపాలుడు 100 తప్పుల్ని చూసినాడు కదా ఈ కృష్ణుడు. అట్టా మాదిర ఇప్పుడు నువ్వు కూడా ఇన్ని తప్పుల్ని క్షమించుకుంటా క్షమించుకుంటా వచ్చినాడు దేవుడు. కానీ ఒకే ఒక దాన్ని టచ్ చేసినవరా, జనాల ఆడియన్స్ పల్స్ని, ఈగోని టచ్ చేసినావు. అది మన దేశం గర్వించదగ్గాల్సిన విషయాన్ని నువ్వు నీచంగా మాట్లాడి, తప్పుగా మాట్లాడి, నీ సాటిస్ఫాక్షన్ కోసం ఏ దాన్ని గెలుకుదామా, 10 రూపాయలు ఏ టాపిక్ మీద గెలికితే దాంట్లో నుంచి 10 రూపాయలు వచ్చదా అని నీ నోటి దోలతో ఎట్ట మాట్లాడినవరా నీచంగా. హిందువుల్ని, వాళ్ళని, సాయిబుల్ని, కొంతమందిని గొర్రెలు అంటావు, కొంతమంది ఎదవలు అంటావు. ఇంకా చెప్పాలంటే రే పాత ఇవనని బుడ్డబాబా గారి నిమ్మకాయని గుడ్లో పెట్టుకోండి అని ఎట్ట మాట్లాడినవరా. ఏమిరా నీకు అంత కష, ఏమిరా నీకు అంత కష మనుషుల మీద. ఇంకా చెప్పాలంటే నువ్వు మాట్లాడినేటి ఒక్కొక్కటే తీర్చా ఉంటే నాకు గుర్తు రావట్లే సరిగ్గా. అలా అయినావు నువ్వు. ఇంకోటి రేయ్, శాండ్విచ్ మసాజులు అవన్నీ యాడిపోయినాయి ఇప్పుడంతా. శాండ్విచ్లు, మసాజులు ఇవన్నీ పెద్ద నీతులరే. నీ వీడియోల్లో అమ్మాయిల్ని, వాళ్ళని, వీళ్ళని తప్పుగా మాట్లాడకుండా నువ్వు ఎప్పుడైనా వీడియోలు చేసినావరా? ఆ అమ్మాయి ఇటుంటుంది, ఈ దేశంలో 7 అమ్మాయిలు చీప్గా దొరుకుతారు, మీరు ఇండియా నుంచి రాండి, మన దేశంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, ఆడవాళ్ళ మీద ఇదే అయిపోతున్నాయి, ఎవరే మీరు అంతగా ఇది ఉంటే మీరు వీడికి రాండి, ఎన్ని ఆటలు ఆడతారు రాండి, రోజుకు 30 ఆటలు ఆడండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 30 ఆటలు, రోజుకు 30 ఆటలు అని రెచ్చగొట్టి నువ్వు కదంటారా. వాళ్ళని అంటున్నావు, వాళ్ళు ఏదో చెప్పినారు, నువ్వేదో ఈ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఇట్లా మాట్లాడాలని చెప్పి నువ్వు వచ్చినావు. కానీ నువ్వు ఏ టాపిక్ మీద మాట్లాడాలనుకున్నావు, ఏ టాపిక్ మీద డైవర్ట్ అయిపోయినావురా. నీ అహంకారం మొత్తం ఈ ఒక్క వీడియోలో నువ్వు లైవ్ పెట్టినావు కదా, ఆ లైవ్ వల్లే నీ దరిద్రాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. మొత్తం నీకుండే అంత నోటిదోలతో ప్రతి ఒక్క టాపిక్ని గెలికినావు. ద్రౌపది చీర గురించి ఒరే మర్చిపోయినారా, దీన్ని తిట్టితే నాకు మండిపోతుందిరా. నీకు ఇప్పుడు వీడియోలో నేను తిట్టను కానీ కామెడీగా కౌంటర్ ఇచ్చా. ఒరే ఎరిపువ్వా, సీతాదేవి కానీ ద్రౌపది గురించి కానీ నువ్వేం మాట్లాడినావురా. వాళ్ళు ఏం టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయి అంటావా? వాళ్ళు టీషర్ట్లు వేసుకొని అఘాయిత్యాలు జరిగినాయా? వాళ్ళని ఎవడన్నా చేసే మగోడు ఉన్నాడారా? అఘాయిత్యాలు చేసే మగోడు ఎవడైనా ఉన్నాడారా? ఎందుకురా తెలియక మాట్లాడతావు? సీతాదేవి ఆమె పాతివర్త్య ధర్మాన్ని పాటించడానికి అగ్ని లేకపోయింది, టెస్ట్ చేసుకోవడానికి నిప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆమె, కానీ కాలిపోలా. ఆమె ధర్మం అట్లుండదు ఆమె పట్ల. ఇంకా ద్రౌపది అంటావా, ఆమె డైరెక్టు మనలాగా పిల్లల్లాగా పుట్టి పెరిగి పెద్దదైంది కాదు. ఆమె డైరెక్టు అగ్నిలోంచి బయటకు వచ్చింది. నువ్వు ఇన్ని చదివినాను, ఇన్ని చేసినాను అంటున్నావు కదా, నిజంగా వాళ్ళు ఎవరన్నా చేర్చారా? వాళ్ళు ఎవరన్నా చేర్చే పక్కన వాళ్ళు గమ్మునే ఉంటారా? తెలియక మాట్లాడగాకరా. నేను ఇన్ని చేసినా, నేను ఇన్ని చదివినా, నేను ఇన్ని గ్రంథాలు చదివినా అని ఎందుకురా అంటావు రే సొల్లు కబుర్లు. ఇది మాత్రానికి చాలా దారుణం. నువ్వు అన్నావు చూడు, ఈ ఇండియాలో బుద్ధుండేవాడు ఎవడు ఉండడు అని చెప్పినావు కదా, ఇది మాత్రానికి నీ చావుకి నీకే రాసి పెట్టిందిరా. నీ చావుకి నీకే రాసి పెట్టింది. నువ్వు రాసింది చరిత్ర అనుకుంటున్నావు, నువ్వు రాసుకునింది దరిద్రం, నీచం, నికృష్టం, ఎదవ కాబట్టి నువ్వు అందరి దగ్గర మెట్టి దెబ్బలు తింటున్నావు. పద్ధతిగా ఉన్నావు. వాడు కామెడీగా చేసుకుంటున్నాడులే, వాడితే ఎందులే అని నేను కూడా నవ్వుకుంటా గమ్మును చూసుకుంటా గమ్మునున్నా. కానీ నువ్వు చేసేటి ప్రతిదీ ఈ పొద్దుటికి నీ పాపం బండిందిరా. మామూలుగా చేసుకుంటే ఏం పోతుందిరా నీకా? ఆడికి పోతావు. ఈ కాపీ చూసినావా, టూకు కాపీ, ఇది మొదలు నేను అనకూడదు, బూతులు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందుకని చెప్తుండా రే. నువ్వు అన్ని కాపీ పేరు, నువ్వు అనుకున్న అది దాని పేరు నేను చెప్పలేక కాదు. పిల్లలు ఎవరన్నా చూసినారు అనుకో, పద్ధతి కాదురా ఎర్రిపువ్వ. నువ్వంటే గలీజ్ గాడివి కాబట్టి కరపచ్చకాయ తెచ్చి దానికి బొక్క పెట్టి ఇంకొక కాయ తెచ్చి దాంట్లో ఇట్లా చేసి ఒరే లైవ్ పెట్టి అటు మాటలు చెప్పి అవి నేను స్త్రీలకు గౌరవించును అని చెప్పినోడివి కరపచ్చకాయలు తెచ్చి ఇట్లా బొక్క పెట్టి చేస్తావురా. నీ చెప్పిన ఆయాలు కాకపోతే అన్నీ చూపించినావు. అన్నీ చూపించారు ఎవరన్నా వీడియోల్లో. ఒరి నీకన్నా దుర్మార్గులు ఉండరు బయట సొసైటీలో.
నువ్వు ఒకటివే కాదు, బయట నీకన్నా దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే తెలితే, వాళ్ళు ఇంకా దరిద్రప్రాయాలైనా కానీ వాళ్ళు ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి ఇట్ట పబ్లిక్గా చెప్పుకోర్రా, నీ అంత ఎదవ ఎవడు ఉండడు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు పెద్ద ఎదవ అయిపోయినావు. వాళ్ళు చెప్పరు. వాళ్ళు చేసిన మిడి దెబ్బలకు వాళ్ళ పాపం పండినప్పుడు వాళ్ళు కూడా పోలీసులు వచ్చి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దొంగతనంగా దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అటాటోళ్ళు ఉండరు, ఇటాటోళ్ళు ఉండరు. కానీ నీలాంటోడు ఎదవ అసలు ఏది పబ్లిక్లో చూపించు, ఏది చూపించకూడదు అనే ఇదే లేదు. నీచంగా మాట్లాడేసినావు. అందుకే నీ కర్మ ఏమైందే, నువ్వు దేన్ని చూసుకొని, నీ డబ్బు పొగరు అహంకారం చూసుకొని నేను ఇంక ఇండియాకి వెళ్ళను, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నాకు ఒక 25 లక్షలు ఉన్నారు, నాకేమవుతుందిలే, డబ్బులు వస్తుంది, నేను ఇక్కడే సెటిల్ అయిపోతా అని నువ్వు ఏ పొగరు చూసుకొని మాట్లాడినావో ఇప్పుడు ఆ పొగరంతా అనుగుతుంది. ఆ సబ్స్క్రైబర్లు అందరూ పడిపోతున్నారు. అబ్బబ్బబ్బ చొచ్చా అంటే సబ్స్క్రైబర్లు పడిపోతా అంటే భలే ఆనందం వేస్తుందిరా. ఎందుకంటే నీ పొగరు చూసిన పొద్దు అప్పుడు ఉన్నంత నీలో ఉన్నంత ఆ కామెడీ యాంగిల్ ఇప్పుడు కనపడట్లేదురా. బాధ వేస్తుంది. నిన్ను చూస్తా ఉంటే ఆ నవ్వు ఒక పక్క బాధ రెండు కలుగుతున్నాయిరా నిన్ను చూస్తా ఉంటే. ఎందుకనంటే నువ్వు చేసిన ఆ చేష్టలన్నీ ఇప్పుడు అన్నీ బయటపడతా ఉంటే అబ్బబ్బా ఎంత సమ్మగా ఉండదురా. ఈ పట్టిన కొవ్వు అహంకారం అంతా దిగుతూ ఉంటే సమ్మగా ఉండదు రే. ఇంకోటి చెప్తుంటా లాస్ట్కి రే, నువ్వు గన అవన్నీ తగ్గిపోయి సబ్స్క్రైబర్లు అని నీ కొవ్వు అంతా తగ్గిపోయి ఇండియాకి వచ్చావు చూడు రే, నాకు డబ్బులు లేదు, నేను ఇంకేం పని చేయలేను, నన్ను ఇండియాకి ఏదో ఒకరు రాకుండా బాబు వచ్చావు. వచ్చినా పొద్దు అందరూ వేసుకుంటారా. ఒకవేళ నువ్వు రే సెక్యూరిటీ లేకుండా పోలీసు వాళ్ళన్నా ఆపుతారేమో, కానీ సెక్యూరిటీ లేకుండా ఖాళీగా ఉన్నావా ప్రజలు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. అది అర్థం చేసుకో. జాగ్రత్త. బాయ్ బాయ్. ఇంతకన్నా చెప్తే నాకు సిగ్గుసేటు. బాయ్ రే. బాయ్ బాయ్.